డబుల్ బెడ్రూమ్ కోసం ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండ్ల పంపిణీకి త్వరలో ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అలర్ట్ చేయని 59,600 ఇళ్లను అధికారులు గుర్తించారు. లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి హౌసింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 59,400 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 22,000 ఇళ్లున్నాయి. ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకుని సొంత జాగా లేని పేదలకు ఈ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అప్లికేషన్లను L1, L2, L3 కేటగిరీలుగా డిసైడ్ చేశారు. సొంత జాగా ఉండి ఇల్లు లేని వారిని L1లో, సొంత జాగా ఇల్లు లేని వారిని L2లో, తాత్కాలిక ఇల్లు ఉన్న వారిని ఇతరులను L3లో చేర్చారు. వీరిలో L2లో ఉన్న వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డబుల్ ఇళ్ల పంపిణీని వచ్చే నెలాఖరులోగా పూర్తి చేస్తామని హౌసింగ్ అధికారులు అంటున్నారు. దీనిపై ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేంద్ర అధికారులకు రాష్ట్ర హౌసింగ్ అధికారులు నివేదిక అందజేశారు. ఈ ఇళ్లను పంపిణీ చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పీఎం ఆవాస్ యోజనలో అర్బన్ రూరల్ ఇళ్లకు సంబంధించిన బకాయిలు 400 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదల చేయాలని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త ఏడాది ఈ ఫండ్స్ ను కేంద్రం ఇస్తుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఈ ఫండ్స్ వస్తే ఇందిరమ్మ స్కీమ్ కు ఖర్చు చేయనున్నారని, దీంతో రాష్ట్రంపై కొత్త ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు.